హాయ్ గాయ్స్, ఈ వీడియోలో ఎన్టీఆర్ గారి హిట్స్ అండ్ ఫ్లాప్స్ అండ్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ మూవీ నిన్ను చూడాలని డైరెక్టర్ విఆర్ ప్రతాప్ 50 lakhs బడ్జెట్ పెట్టి తీస్తే ఈ మూవీ 1 crore కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. సెకండ్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1 డైరెక్టర్ రాజమౌళి 1.8 crore పెట్టి తీస్తే ఈ మూవీ 12 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. థర్డ్ మూవీ సుబ్బు డైరెక్టర్ బై సురేష్ వర్మ 0.5 crores పెట్టి తీస్తే 4.2 crores కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. ఫోర్త్ మూవీ ఆది డైరెక్టెడ్ బై వివి వినాయక్ కోర్స్ బడ్జెట్ పెట్టి తీస్తే 25 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఫిఫ్త్ మూవీ అల్లరి డైరెక్టర్ బై బి గోపాల్ కోర్స్ బడ్జెట్ పెట్టి తీసే 10 crores కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నెక్స్ట్ మూవీ నాగా డైరెక్టర్ బై డికే సురేష్ 4.3 crores బడ్జెట్ తో తీసే 9 crores కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. సెవెంత్ మూవీ సింహాద్రి డైరెక్టర్ బై ఎస్ఎస్ రాజమౌళి 8 crores బడ్జెట్ పెట్టి తీస్తే 45 crores కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఎయిత్ మూవీ ఆంధ్రావాలా డైరెక్టర్ బై పూరి జగన్నాథ్ 10 crores బడ్జెట్ తో తీసే 10 crores కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. నైన్త్ మూవీ వచ్చేసి సాంబా డైరెక్టర్ బై వివి వినాయక్ crores బడ్జెట్ పెట్టి తీసే 14 crores కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. 10th మూవీ నాలుడు డైరెక్టర్ బై వరి ముల్లపొడి 10 crores బడ్జెట్ తో తీసే 9.2 crores కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. 11th మూవీ నరసింహుడు డైరెక్టర్ బై బి గోపాల్ 17 crores బడ్జెట్ తో తీసే 12 crores కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. 12th మూవీ అశోక్ డైరెక్టర్ బై సురేందర్ రెడ్డి 14 crores బడ్జెట్ తో తీసే 15 crores కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. 13th మూవీ రాగి డైరెక్టర్ బై కృష్ణవంశీ 12 crores బడ్జెట్ తో తీసే 19 crores కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. 14th మూవీ యమదొంగ డైరెక్టర్ బై ఎస్ఎస్ రాజమౌళి 20 crores బడ్జెట్ తో తీసే 35 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 15th మూవీ కంత్రి డైరెక్టర్ బై మేహర్ రమేష్ 18 crores బడ్జెట్ తో తీసే 23 crores కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. 16th మూవీ అదుర్స్ డైరెక్టర్ బై వివి వినాయక్ 22 crores బడ్జెట్ తో తీసే 30 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. 17th మూవీ బృందావనం డైరెక్టర్ బై వంశీ పైడిపల్లి 25 crores బడ్జెట్ పెట్టి తీసే 37 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. 18th మూవీ శక్తి డైరెక్టర్ బై మేహర్ రమేష్ 30 crores బడ్జెట్ తో తీసే 21 crores కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. 19th మూవీ ఉసరవెల్లి డైరెక్టర్ బై సురేందర్ రెడ్డి 35 crores బడ్జెట్ పెట్టి తీసే 32 crores కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. 20 మూవీ వచ్చేసి దమ్ము డైరెక్టర్ బై బోయపాటి సీను 27 crores బడ్జెట్ పెట్టి తీస్తే 36 crores కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. 21 మూవీ బాద్షా డైరెక్టర్ బై శ్రీను వైట్ల 55 crores బడ్జెట్ పెట్టి తీస్తే 80 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. 22 మూవీ రామయ్య వసవయ్య డైరెక్టర్ బై హరీష్ శంకర్ 38 crores పెట్టి తీస్తే 39 crores కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. 23 మూవీ రభస డైరెక్టర్ బై సంతోష్ శ్రీనివాస్ 30 crores బడ్జెట్ పెట్టి తీస్తే 28 crores కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. 24 మూవీ టెంపర్ డైరెక్టర్ బై పూరి జగన్నాథ్ 35 crores బడ్జెట్ పెట్టి తీస్తే 74 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 25th మూవీ వచ్చేసి నానక్ ప్రేమతో డైరెక్టర్ బై సుకుమార్ 50 crores బడ్జెట్ పెట్టి తీస్తే 80 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. 26th మూవీ జనతా గ్యారేజ్ డైరెక్టర్ బై కొరటాల శివ 62 crores బడ్జెట్ పెట్టి తీస్తే 130 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 27th మూవీ జై లవకుశ డైరెక్టర్ కెఎస్ రవీందర్ 55 crores బడ్జెట్ పెట్టి తీసే 150 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 28th మూవీ అరవింద సమేత వీరరాఘవన్ డైరెక్టర్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్ 65 crores బడ్జెట్ పెట్టి తీసే 165 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 29th మూవీ త్రిబుల్ ఆర్ డైరెక్టర్ బై ఎస్ఎస్ రాజమౌళి 550 crores బడ్జెట్ పెట్టి తీసే 1100 crores కలెక్ట్ చేసి నాన్ బాహుబలి హిట్ గా నిలిచింది. నెంబర్ 30 మూవీ దేవరా డైరెక్టర్ బై కొరటాల శివ ఈ మూవీని అక్టోబర్ 10, 2024లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో కామెంట్ చేయండి. అండ్ ఎన్టీఆర్ గారి అప్కమింగ్ మూవీస్ వచ్చేసి దేవరా అండ్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ 31 మూవీ. ఈ రెండు మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.